హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తనకు జాబ్ రావడంతో ఫుల్గా డ్రింక్ చేసి అలాగే ఎటు వెళ్తుందో చూసుకోకుండా ఒక రూమ్ దగ్గరికి అనేది వెళ్తూ ఉంటుంది. అలా అప్పుడు ఇంకొక అమ్మాయి అదే రూమ్ అనేది తడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోకి అనేది డ్రగ్ ఇవ్వడంతో ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాలని చూస్తే హీరోయిన్ ఏమో తన అమ్మాయిని కొట్టి అక్కడి నుంచి అనేది పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ డోర్ ఓపెన్ చేస్తూ డోర్ని కొట్టేసరికి అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది డోర్ ఓపెన్ చేస్తాడు. తన పేరు వచ్చేసి జావ్ ఉంటుంది. అలా హీరో సడన్ గా డోర్ ఓపెన్ చేయడంతో హీరో పైన అనేది పడిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఫుల్ గా డ్రింక్ చేయడంతో హీరోకి డ్రగ్ ఇవ్వడంతో హీరోయిన్ అనేది సరిగ్గా కనిపించదు. హీరోయిన్ కూడా తనకు సైట్ కావడంతో స్పెడ్స్ లేనందుకు అక్కడ ఎవరున్నారో కూడా చూసుకోకుండా వాళ్ళు అనేది ఇద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు మొత్తం కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ చూస్తే తన డ్రెస్ లేకపోవడంతో అలాగే హీరో వైపు తీస్తే తనకు అనేది సరిగ్గా కనిపించరు. అప్పుడు తనుండి నాకు ఏం జరిగిందని తన స్పెట్స్ వెతుక్కుంటూ ఉంటా. స్పెట్స్ అనేది కనిపించక హీరో బాడీని అనేది టచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో కదిలి హీరోయిన్ లాక్కుంటే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని స్పెట్స్ కూడా పట్టించుకోకుండా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే తన స్పెట్స్ అనేది తగులుతుంది. అలా స్పెట్స్ పెట్టుకొని వెనక్కి తిరిగి చూద్దాం అనుకుని వెంటనే హీరో మళ్ళీ తను చేపట్టుకోవడంతో స్పీడ్గా పరిగెత్తాలని తన ఫైల్ అలాగే తన ఖర్చుని కూడా కిందే పాడేసి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా హీరో మెలుకొని వచ్చి తన డ్రెస్ చేసుకొని చూసేసరికి అక్కడ ఖర్చిప్ అలాగే ఒక రెజ్యూమ్ అనేది ఉంటుంది ఆ ఫైల్ మొత్తం. అది చూస్తే అప్పుడక్కడికి తన అసిస్టెంట్ రావడంతో హీరో ఉండి ఇలాంటి అమ్మాయి ఎవరికైనా ఉంటుందా, నాకే డ్రగ్ ఇచ్చి అమ్మాయితోటి నైట్ని స్పెండ్ చేసే విధంగా చెప్పిందని తన బెడ్ వైపు చూసేసరికి సరే అయితే ఈ అమ్మాయి ఎవరో కనుక్కో నాకు వెంటనే కావాలని చెప్పి అసిస్టెంట్కి చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ కూడా సరే అని అంటాడు. మరోవైపు ఏమో హీరో తన కారు వేసుకొని తన కంపెనీ దగ్గరికి అనేది వస్తాడు. అలా హీరో రావడం చూసిన ప్రతి ఎంప్లాయీ కూడా హీరో గురించి అనేది గాసిప్స్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే హీరో ఒక గోస్ట్ అని అలాగే వర్క్ హాలిక్ అని ఎవరైనా కానీ మేకప్ వేసుకొని తన దగ్గరికి వెళ్తే అసలు అమ్మాయిల్ని పట్టించుకోవడని. అప్పుడే హీరోయిన్ కూడా అదే కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉంటుంది. అలా ఇంకొక ఎంప్లాయీ ఏమో హీరోయిన్ కి 1000 కాపీస్ తీయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలా హీరో వచ్చినది కూడా చూసుకోకుండా కాపీస్ దగ్గర ఏమో ఈ ప్రెసిడెంట్ ఇప్పుడే రావాలి అలాగే ఇతను రావడం వల్ల నాకు ఎంత పని పడిందని తిట్టుకుంటూ తను అనేది వాటర్ గ్లాస్ తీసుకుంటూ ఉంటే అనుకోకుండా హీరో పైన అనేది పడుతుంది. అప్పుడు హీరో ఉండి ఇలాంటి వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు, నా పైన ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళని చెప్పేసరికి హీరోయిన్ నుండి సారీ చెప్తుంది. అప్పుడు అందులో పనిచేసి ఇంకో ఎంప్లాయ్ ఏమో కావాలని హీరో దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి క్లీన్ చేస్తూ హీరో పైకి అనేది వెళ్తుంది. అలా హీరో కోట్ని క్లీన్ చేద్దామని చూస్తే హీరో చాలా కోపంగా తను అనేది నెట్టేస్తాడు. అలా నెట్టేసి నాకు ఇలాంటి ఇంటెన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు అసలు పనిచేయరు, అలాగే ఇన్ని రోజులు నువ్వు నా సెక్రటరీగా ఉన్నావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఉండి నేను ఇంకోసారి అలా చేయండి అని క్షమించండి అని చెప్పినా కానీ హీరో అనేది విన్నాడు. తర్వాత హీరోయిన్ సరే అయితే నీకు పనిష్మెంట్ కావాలి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి నా సెక్రటరీగా ఉండాలని చెప్పేసరికి హీరో నుండి వెళ్ళిపోదామని చూస్తుంది. కానీ హీరో చెప్పింది చెయ్యి అని చెప్పి అలాగే హీరోయిన్ పేరు అనేది చూస్తాడు. చూసిన తర్వాత హీరోయిన్ మేనేజర్ దగ్గరికి వెళ్తే అవును కానీ నువ్వేం టెన్షన్ పడద్దు, హీరో వాళ్ళ సెక్రటరీస్ని ఎన్ని రోజులు కూడా పెట్టుకోడు కానీ మంత్లీ సాలరీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది హీరోయిన్తో ఫోన్ మాట్లాడుతూ అక్కడ నుంచి అనేది వస్తూ ఉంటుంది. అలా తను అంటుంది హీరోయిన్ వల్ల ఇప్పుడు నా రెజ్యూమ్ మొత్తం పోగొట్టుకొని పోయింది, మళ్ళీ నేను తను ప్రిపేర్ చేసుకోవడానికి బయటకు వచ్చానని మాట్లాడుతూ ఉంటే అప్పుడే తన చుట్టూ చాలా బాడీ గార్డ్స్ అనేది వస్తారు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఫైల్ నీదేనని చెప్పేసరికి అవును ఇది మీకు ఎక్కడ దొరికిందని చెప్తే హీరో ఏమో తన దగ్గరకు వెళ్ళి స్మెల్ అనేది టేస్ట్ చేస్తాడు. కానీ తన దగ్గర ఎలాంటి స్మెల్ రాకపోయినా కానీ ఈ అమ్మాయి ఏమో నేను నైట్ని స్పెండ్ చేసిన అమ్మాయి అనుకొని తనకనేది తన ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి హీరో గురించి చెప్పి అలాగే నాకు ఇప్పుడు మనీ ప్రమోషన్ వచ్చింది కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దు, నేను నిన్ను చూసుకుంటానని అలాగే డబుల్ శాలరీ అయినందుకు నేను నీకు పార్టీ ఇస్తానని చెప్తే హీరో ఉండి అవునా సరే అయితే మీ బాస్ గురించి నేను వచ్చినాక మాట్లాడతానని చెప్పి హీరో అనేది ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ నుండి నేను మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి అలాగే నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసరికి అయితే సరే నేను చెప్పిన వర్క్ అంతా కూడా విత్ ఇన్ 3 అవర్స్లో చేస్తే నేను నీకు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మనీ ఇస్తానని చెప్పేసరికి హీరో నుండి ఏం చేయాలో తొందరగా చెప్పండి నేను ఖచ్చితంగా చేసేస్తానని చాలా ఎగ్జైటింగ్ అవుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి సరే అయితే నేను చెప్పేటివన్నీ కూడా రాసుకో అని చెప్పి తనకనేది టీ అలాగే జ్యూసెస్ మొత్తం కూడా చాలా హెవీగానే చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నుండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండడం చూసి హీరోని చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు, తను చాలా పిచ్చి పిల్లిలాగుందని. అలా హీరోయిన్ బయటకు వస్తూ ఉంటే అప్పుడు అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది.
వస్తుంది. అలా తను చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉండేసరికి, "ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు అలాగే? నాతో మాట్లాడడానికి ఎందుకంత నర్వస్‌గా ఫీల్ అవుతున్నావు?" అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ యాన్షన్ ఏమో, "నాకు జాబ్ వచ్చింది. అలాగే నేను విల్లాకి కూడా మూవ్ అవుతున్నానని" చెప్పేసరికి హీరోయిన్ హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. తనేమో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది హీరోయిన్‌ని. నెక్స్ట్ డే హీరోయిన్ ఉండి తన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ అలాగే హీరోయిన్ అని తిడుతూ ఉంటుంది. అలా ఇప్పుడు నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేనంతా కూడా మేనేజర్‌కి సెండ్ చేశానని చెప్తే అప్పుడు అక్కడికి మేనేజర్ అనేది వస్తుంది. అలా తను అంటుంది, "ఇదిగో ఇది హీరో కార్ అలాగే తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళని" చెప్పేసరికి హీరో నుండి టైం కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళాలని చెప్తే, "నువ్వు వెళ్తే నీకు ఎక్కువ ఓవర్ టైమ్ మనీ కూడా ఇస్తారని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడికనేది వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి తనతోటనేది మాట్లాడుతూ ఉంటే, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో, "ఎందుకు నువ్వు రాలేదని" చెప్పేసరికి, "నీకు తెలుసు కదా మా బాస్ గురించి. తను చాలా ఫోర్స్‌గా నన్ను ఇక్కడికి పంపించాడు. అలాగే తన గురించి నీకేమని చెప్పదునని" చెప్పి అప్పుడు హీరో రావడంతోటి, "మా బాస్ చాలా మంచివాడు. అలాగే నాకు చాలా హై సాలరీ ఇస్తున్నాడని" తన బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటే వెంటనే తననేది ఫోన్ కట్ చేస్తుంది. అలా హీరోయిన్ చూసిన వెంటనే, "బాస్ మీరు చాలా టయానికొచ్చారని చెప్తే నువ్వు ఇలా చేస్తావని తెలుసు. నువ్వు బానే యాక్టింగ్ చేస్తున్నావని" చెప్పేసరికి హీరోయిన్ నుండి నవ్వుతుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి చాలా కోపంగా అక్కడున్న సర్వెంట్స్‌ని అనేది కొడుతూ ఉంటే ఒక యాపిల్ ఏమో హీరో ఫేస్ దగ్గరకనేది వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ ఫేస్ యాపిల్‌ని పట్టుకొని ఆ అమ్మాయి ఏమో హీరో దగ్గరికి వెళ్లి, "మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మీకోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను కదా" అని చెప్పేసరికి హీరో ఉండి, "నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అలాగే మన ఇద్దరి మధ్యన కూడా ఏం లేదని చెప్తున్నా కానీ తననేది వినదు." అలా చాలా దగ్గరగా హీరో దగ్గరికి వెళ్తూ ఉంటే హీరో ఏమో చాలా కోపంగా, "నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది. నాకు హెల్ప్ చేయని" హీరోయిన్ వైపు అనేది అడుగుతూ ఉంటే హీరోయిన్ అనేది ఏం పట్టించుకోదు. అప్పుడు హీరో ఇలా కాదని వెంటనే హీరోయిన్ లాక్కొని, "నీకీ చెప్పాను కదా నా గర్ల్ ఫ్రెండ్ అని. ఈ అమ్మాయే నా గర్ల్ ఫ్రెండ్. అలాగే మేము త్వరలో కూడా మ్యారేజ్ చేసుకుంటున్నాం" అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమో హీరోయిన్ వైపు అనేది చూస్తుంది. అలా చూసి, "నువ్వు ఒక విలేజ్ గర్ల్ లాగా ఉన్నావు. అలాంటిది నువ్వు హీరోకి సెట్ అయితావు అనుకుంటున్నావా? ఎంత వీలైతే అంత తొందరగా హీరోకి బ్రేకప్ చెప్పేయ్" అని చెప్పి తన దగ్గరున్న స్పెట్స్ తీసుకొని తననేది తగిలిస్తుంది. అలా తొక్కడంతోటి హీరోయిన్‌కి అనేది చాలా కోపం వస్తుంది. అలా కోపం వచ్చి తను పెట్టుకున్న హెయిర్ బ్యాండ్‌ని మొత్తం కూడా తీసేసి హెయిర్స్‌ని అనేది లీవ్ చేస్తుంది. అది చూసిన హీరో ఏమో ఆ రోజు నైట్ తనతో స్పెండ్ చేసిన అమ్మాయి కూడా సేమ్ ఇలానే చేసిందని తనకనేది గుర్తొస్తూ ఉంటుంది. కానీ తినని తను గుర్తుపట్టలేక హీరోయిన్ ఏమో తన దగ్గరికి వెళ్ళి, "హీరో నాతోటి ఎన్ని టైమ్ స్పెండ్ చేశాడో తెలుసా? అలాగే నాతో ఎలా మాట్లాడతాడో నీకు తెలుసా? నీకు కొంచెం కూడా తెలీదని" చెప్తూ ఉండేసరికి ఆ అమ్మాయికనేది చాలా కోపం వచ్చి సర్వెంట్స్ దగ్గరికెళ్ళి, "తను ఎలా మాట్లాడుతుందో చూసావు కదా" అని చెప్పేసరికి సర్వెంట్ ఏమో, "నాకు తెలీదని" అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో కావాలని హీరో దగ్గరికి వెళ్ళి, "తను నాకి క్షమాపణ చెప్పాలి. అలాగే నాకు మనీ ఇస్తే నేను తన్ని క్షమిస్తాను. లేకుంటే అస్సలు లేదని" చెప్పేసరికి హీరో కూడా సరే అని ఏమీ తెలియనట్టే ఆ అమ్మాయి వైపు తిట్టితే ఆ అమ్మాయి ఏమో చాలా కోపంగా హీరోయిన్ అనేది నీళ్ళలోకి పడేస్తుంది. అప్పుడు హీరో ఏమో చాలా వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి హీరోయిన్ అనేది స్విమ్మింగ్ పూల్‌లో నుంచి తీసుకొని వస్తే ఆ అమ్మాయి ఏమో చాలా కోపంగా తననేది తిడుతూ ఉంటుంది. అలా హీరో ఉండి, "నీకేం కాలేదు కదా! ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పి ఆ అమ్మాయినేమో, "మా కంపెనీకి అలాగే మీ కంపెనీకి ఇప్పటి నుంచి ఎలాంటి కూడా రిలేషన్ ఉండదని" చెప్పి అక్కడి నుంచి అనేది వస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కార్‌లో వెళ్తూ ఉంటే హీరోకనేది చాలా అన్‌కంఫర్టబుల్‌గా అలాగే చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో, "మా బాస్ ఎందుకు ఇలా ఫీల్ అయిపోతున్నాడు? అలాగే ప్రతి దగ్గరకొచ్చిన అమ్మాయిని కూడా తిట్టి పంపించేసారు. అంటే మా బాస్ ఏమైనా గేనా" అని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఏమో తన స్పెట్స్‌ననేది తీసేస్తాడు. అలా స్పెట్స్‌ని తీసిన వెంటనే హీరోయిన్ అనేది భయపడిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు మా బాస్ ఏం చేస్తాడో ఏమో అని. అలాగే హీరోకేమో ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయే గుర్తొస్తుంటుంది. అలాగే ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో చాలా కోపంగా ఇంగా దగ్గరకు రావడంతోటి తననేది కారు కొడుతుంది. అప్పుడు హీరోకి ఆ కారు దెబ్బ చాలా గట్టిగా తగలడంతోటి గట్టిగా అరిస్తే, "బాస్ నన్ను క్షమించండి. నేను చిన్నగానే కొట్టాను. కానీ మీరే చాలా గట్టిగా అరుస్తున్నారని" చెప్పి తనకనేది రఫ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి, "అవునా? సరే అయితే నేను కూడా ఒకసారి చూపిస్తానని" దగ్గరకొస్తూ ఉంటే హీరోయిన్ అనేది దూరం వెళ్తుంది. అలా హీరో ఏమో తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి హీరోయిన్ అనేది హీరోతోటి మాట్లాడుకోకుండా చాలా స్పీడ్‌గా వెళ్ళిపోవడం చూసి హీరోకనేది ఆ రోజు నైట్ అమ్మాయి కూడా అలానే పారిపోయిందని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఏదో గుర్తు రావడంతోటి సర్వేలెన్స్ చెక్ చేయమని తన అసిస్టెంట్‌కి చెప్తే అక్కడ సర్వేలెన్స్ ఏమి కూడా లేదని చెప్తుంది. అలా హీరోయిన్ ఏమో వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అబ్బాయి వచ్చి తన్ని తగులుతూ ఉంటే హీరో అనేది పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటే దూరం నుంచి అదంతా కూడా హీరో
హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చూస్తూ ఉంటుంది. అలా హీరో ఏమో హీరోయిన్ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోవని చెప్తే హీరోయిన్ కూడా సరే అని వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయి జరిగినదంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చాలా కోపంగా అరవడంతో హీరోయిన్కి అర్థమై బాస్ నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ బయటకు వచ్చేసి అలాగే నువ్వు ఇంతసేపు ఎవరితో ఉన్నావని చెప్తే నా బాస్ అని చెప్తాడు. అయితే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వు తనతోటి అంత క్లోజ్గా ఉండొద్దు, తన ప్రైవేట్ లైఫ్ చాలా దారుణంగా ఉంది, అతను చాలా మంచివాడు కాదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. నెక్స్ట్ డేని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి తన లగేజ్ మొత్తం సర్దుకొని బయటకు వస్తే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ అనేది వస్తాడు. అలా తను వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ ని పికప్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో కార్ మొత్తాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కూడా ఆ కార్ చూసి సేమ్ హీరో కార్ లాగా ఉంది, అందులో నాకు తెలిసిన అమ్మాయి లాగా ఉంది ఏంటని చెప్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో భయపడి దాక్కుంటుంది. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ కూడా హీరోయిన్ అనేది చాలా మంచిగా ట్రీట్ చేసి లోపలికి అనేది ఇన్వైట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటే అది హీరో రూమ్ కావడంతో అసిస్టెంట్ ఉండి మేడం మీరు ఇక్కడికి రాకూడదు, ఇది మాస్టర్ బెడ్ అని చెప్తేనేమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉన్నది. అప్పుడు హీరో తన దగ్గరకు వచ్చేసి వేరే రూమ్ లో ఉండమని చెప్తాడు. తర్వాత హీరో ఏమో తన ఆఫీస్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఏమో మిర్రర్ లో తను చూసుకొని ఈ రోజు వ్యాలెన్స్ డే కాబట్టి నేను చాలా బాగా రెడీ అయ్యి వచ్చాను, ఖచ్చితంగా ఎవరైనా కానీ నన్ను చూసి ఇంప్రెస్ అయిపోతారని చెప్తూ తాను మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరో వచ్చేసి ఏదో పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతున్నవి ఏమైందని చెప్తే అదేం కాదు బాస్, ఈ రోజు వ్యాలెన్స్ డే కాబట్టి నాకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు, అలాగే నాకు అపాయింట్మెంట్ కూడా ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎంత వీలైతే అంత తొందర అని చెప్తే హీరోకి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలా తన దగ్గరకు వెళ్తూ ఉంటే హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని నాకు పని ఉందని అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్తూ ఉంటే అక్కడ ఒక దాంట్లో అనేది తన స్లిప్పర్ అనేది ఇరుక్కుంటుంది. అలా ఇరుక్కునేసరికి హీరో ఉండి వితిన్ 5 minutes లో నాతో పాటు వచ్చే, లేదంటే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ అనేది కోపం వస్తుంది. అలా తన స్లిప్పర్ హీరో పైన విరిచేసరికి హీరో అనేది తను క్యాచ్ పెట్టుకుంటాడు. అలా పట్టుకొని నువ్వు వెంటనే రమ్మని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా హీరోయిన్ గురించి అనేది అడుగుతూ ఉంటారు. ఈ రోజు ఎందుకు చాలా క్యూట్ గా రెడీ అయ్యావంటే ఈ రోజు నీకు ఏమైనా డేటింగ్ ఉందంటే అవును నేను వెళ్ళాలని చెప్తుంది. మరోవైపు ఏమో హీరో కూడా సేమ్ తన ఫేస్ ని చూసి తన మేనేజర్ అనేది అడుగుతాడు, నా ఫేస్ ఏమైనా డ్యామేజ్ ఉందని. లేదు బాస్ బాగుందని చెప్పేసరికి తన కంపెనీకి సంబంధించిన షూస్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది పిలుస్తాడు. అలా హీరోయిన్ పిలిచిన వెంటనే ప్రతి ఒక్క షూస్ కూడా చూసి చెప్పు ఎలా ఉన్నాయో క్వాలిటీ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అవి వేసుకొని మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ హీరోకి అవనేది పర్ఫెక్ట్ గా సెట్ కాలేదని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అలానే చేపిస్తాడు. అప్పుడు హీరోయిన్ అనేది చాలా కోపం వస్తుంది. అలా కోపం వచ్చి తన మనసులోనే హీరోయిన్ బాగా తిట్టుకుంటా అలానే మొత్తం కూడా రిహార్సల్ లాగా చేస్తూ ఉండేసరికి హీరోని నీకు అసలు ఏవి కూడా సెట్ కాలేదు, మనం స్పెషల్ గా ప్రిపేర్ చేసినట్టు తెప్పించండి అని చెప్పేసరికి మేనేజర్ అనేది తీసుకొని వస్తుంది. అలా హీరో ఇవి వేసుకొని చూడు అలాగే నీ పైన ఎలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయో లేదో అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసరికి హీరోయిన్ కుండే కోపం వస్తుంది. అయితే నేను ప్రతి ఒక్క షూస్ కూడా వేసుకోవడానికి కేవలం నేను సబ్జెక్ట్ పరంగా రాయడానికి అని చెప్తే హీరో కూడా అవును అంతకు మించి నీకెందుకు ఇస్తానని చెప్తాడు. అప్పుడే మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు ఒక సర్వెంట్ వచ్చేసి ఈ రోజు వ్యాలెన్స్ డే కాబట్టి మీకోసము బాస్ ఒక మంచి గిఫ్ట్ ప్రిపేర్ చేశారంట, అది కూడా మీకోసం త్వరలో వస్తుందంట అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో బయట నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి హీరో కార్ అనేది రావడం చూసి సర్వెంట్ ఏమో ఇంత తొందరగా బాస్ రాడు కదని చెప్తే అందులో నుంచి హీరోయిన్ అనేది వస్తుంది. ఆ చూసిన వెంటనే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి దాచుకొని తన సర్వెంట్ దగ్గరకు వెళ్ళి నువ్వే తీసుకురా ఆ గిఫ్ట్ అని పంపిస్తుంది. అలా హీరోయిన్ కూడా హీరో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు బయటకు రావట్లేదు, తను ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది, నేను వెళ్తానని హీరో ఇచ్చిన గిఫ్ట్ ని తనకి ఇచ్చేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే ఆ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో కిందికి వచ్చేసి ఏంటో చూడని చెప్తే అక్కడ ఉన్న షూస్ చూసి తననే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ అని తనకు కూడా తెలుసు. అలా సర్వెంట్ కూడా మీకోసం పంపించారంటే బాస్కి మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ తన కార్లను వెళ్తూ ఉంటే తన కార్ అనేది ట్రబుల్ ఇస్తుంది. అలా ఫ్రంట్ లోనే చాలా పొగలు రావడంతో హీరోయిన్ కార్ల నుంచి దిగుతుంది. అలా దిగేసి మెకానిక్ వాళ్ళకి ఫోన్ చేసేసరికి అక్కడికి ఒక అబ్బాయి అనేది వస్తాడు బైక్ లోన. అలా ఎంత దూరం ఉన్నారని అడిగితే 50 meters తప్ప ఇంకేం దూరంలో లేను, కొంచెం స్పీడ్ గా రండి అని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా సరే అని చెప్తాడు. అలా ఆ పర్సన్ వచ్చేసరికి నేను ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి తన చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే
మరోవైపు మా హీరో కూడా సేమ్ అదే రోడ్లోన కార్లో మేనేజర్తో కలిసి వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చేసి తను ఏం రిపేర్ చేయాలని చూస్తే అబ్బాయిని చూసి హీరోయిన్ నుండి ఇతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని మాట్లాడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాకుండా సగం సగం చెప్తూ ఉండేసరికి ఆ మెకానిక్ ఏం అర్థం కాలేదని చెప్తాడు. అప్పుడేమో ఇది రిపేర్ చేయండి అని చెప్తే వాళ్ళంత దగ్గరగా ఉండడం మేనేజర్ కూడా చూసి అదిగోండి తన బాయ్ ఫ్రెండ్ ఏమో చాలా బాగున్నాడని చెప్పేసరికి హీరోకి ఎక్కలేని జెల్సీ అనేది వచ్చేస్తుంది. అలా వెంటనే తనకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి కొన్ని కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని చెక్ చేయమని చెప్పని మేనేజర్కి చెప్పేసరికి మేనేజర్ ఏమో హీరోయిన్కి ఫోన్ చేస్తుంది. అలా నాకు ఇప్పుడు అంత కన్వీనియంట్గా లేదు రావడానికి అని చెప్పేసరికి ఎంత టైం పట్టదు, కేవలం 10 మినిట్స్ మాత్రమే, హీరో వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గర అని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా మెకానిక్ ఏమో నేను ట్యాక్సీలో నా ఇంటికి వెళ్తాను, మీరు నా కార్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పేసరికి ఆ మెకానిక్ కూడా సరే అని చెప్తాడు. మరోవైపు మా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఖచ్చితంగా హీరో ఇంటికి వస్తే టీ తాగుతాడు కాబట్టి తను ఎలాగైనా నా సైడ్ తెప్పించుకోవాలని తనుండి ఆ టీ లేక ఒక పౌడర్ అనేది కలిపిస్తుంది. ఆ పౌడర్ని కలిపేసి తనకి ఏది కూడా తెలియనట్టు కావాలనేది చాలా బాగా రెడీ హీరో కోసం అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరోతో పాటు మేనేజర్ కూడా రావడంతో తను వెళ్ళి హీరో వాళ్ళకి అనేది టీ అనేది సర్వ్ చేస్తుంది. అప్పుడు హీరో ఏమో ఏం పట్టించుకోకుండా వేరే టీ అనేది తాగేస్తాడు. అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నా ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడికి ఎంత వీలైతే అంత తొందరగా హీరోయిన్ రమ్మని చెప్పేసరికి అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో భయపడిపోతూ ఉంటే హీరో ఉండి నేను డైరెక్ట్గా పైకి వెళ్తున్నాను, తర్వాత తను నా రూమ్లోకి పంపించాను మేనేజర్కి చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నన్ను మాత్రం వద్దంటాడు, కానీ హీరోయిన్ మాత్రం తన రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడని చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ రావడం చూసిన వెంటనే తనుండి ఏదో కింద పడిపోయినట్టు కింద అనేది పడిపోతుంది. అప్పుడు అక్కడికి మేనేజర్ అలాగే హీరోయిన్ కూడా రావడంతో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నాకేం జరగలేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ హెల్ప్ నాకు అవసరం లేదని చెప్పేసరికి మేనేజర్ కూడా నీతోటి బాస్ ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నాడు, నాతో పాటు వచ్చాయని హీరోయిన్ అనేది తీసుకుని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి బాస్ ఇప్పుడు ఏం పని ఉందో చెప్పండి అని చెప్తే అదే అక్కడ ఉంది కంప్యూటర్ దాంట్లో చెయ్యి అని చెప్పి తనకు అనేది వర్క్ చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చి ఇదిగో కొంచెం వాటర్ తాగు అని చెప్తే అనుకోకుండా తన డ్రెస్ పైన అనేది పడేస్తుంది. అలా హీరోయిన్ నుండి తన స్పెట్స్ ని తీసేసి తన హెయిర్ ని సరి చేసుకుంటూ ఉంటే హీరోకి ఏమో ఆ నైట్ అలా జరిగినదే గుర్తొస్తూ ఉంటుంది. అలా తను తినేని అనుకుంటూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ నుండి ఒక డ్రింక్ తాగడంతో తనకి ఏదో విధంగా అయిపోతూ ఉంటుంది. అలా హీరో కూడా తన దగ్గరకు వచ్చేసి అలాగే వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నట్టు అలాగే హీరోయిన్కి డ్రగ్ ఇవ్వడంతో తన దగ్గరకు వచ్చేసి తను అనేది కిస్ చేస్తున్న విధంగా అనిపిస్తూ ఉంటాయి. అలా హీరో ఉండి నీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు నా బాడీ పైన అని చెప్తే హీరోయిన్ నుండి అంత అవసరం లేదు, నేను మిమ్మల్ని ఏమైనా చేయాలన్నా మీకు మనీ ఇచ్చేస్తానని చెప్పి హీరో దగ్గరకు వెళ్ళి తను అనేది కిస్ చేసేస్తుంది. అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ అనేది వస్తాడు, హీరో అసిస్టెంట్. అలా వచ్చేసి బాస్ అని పిలిచేసరికి వాళ్ళిద్దరు కూడా బయటకు అనేది వచ్చేస్తారు. అలా హీరో నుండి మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటే కానీ హీరో ఉండి నువ్వు నా ఫ్యామిలీకి రావాలనుకుంటే నువ్వు ఎప్పుడైనా కూడా రావచ్చు అని చెప్పేసరికి హీరో నుండి అదేం కుదరదని చాలా స్పీడ్గా వెళ్ళాలని చూస్తుంది. కానీ హీరో ఏమో తన దగ్గరికి పిలుచుకొని లాక్కుంటాడు. అప్పుడు హీరో నుండి బాస్ నాకు ఎలాంటి ఇంటెన్షన్ కూడా లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తన నుండి అక్కడ నుంచి అనేది వచ్చేస్తుంది. తర్వాత మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హీరో ఏం చేస్తున్నాడో చూద్దామని తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏ సౌండ్స్ రాకపోవడంతో బయటకు వస్తే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వస్తాడు. అలా అసిస్టెంట్ రావడంతో మీ బాస్ ఎక్కడికి వెళ్ళాడని చెప్తే ఏమో తెలియదు మేడం అని చెప్పేసరికి తన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చాలా కోపంగా నేను ఫైర్ చేసేస్తాను, నీ జాబ్ అది కదని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ మదర్ అనేది వస్తుంది. అలా తన నువ్వు మా ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలంటే కొన్ని ఖచ్చితంగా పాటించాల్సినవి అవన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఇంత ధైర్యంగా హీరో అసిస్టెంట్ని తిడతావని నేను అనుకోలేదు, అలాగే కొంచెం మంచిగా బిహేవ్ చేయమని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరో స్నానం చేద్దామని తన చేసుకునే ప్లేస్లో చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ అనేది సెడ్యూల్ చేయాలని చూస్తాడు. కానీ హీరో ఉండి నీ లిమిట్స్లో నువ్వు ఉండి ఇంకెప్పుడు కూడా నా రూమ్లోకి రావద్దని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్కి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలా హీరో వెళ్ళిపోతున్నా కానీ తను అనేది ఏం మాట్లాడదు. అలా కోపం మొత్తం కూడా అక్కడ ఉన్న వస్తువుల పైన చూపించి దీని అంతటికి కారణం కూడా హీరోయినే, తను మాత్రం అంత దగ్గరగా హక్ చేసుకుంటాడు, నేను వస్తే మాత్రం ఇంత దూరంగా పంపించేస్తాడని తిడుతూ ఉంటుంది. అలా హీరోయిన్ కూడా హీరో ఇచ్చిన షూస్ అనేది తన బెస్ట్ ఫ్రెండ్కి అనేది పంపించేస్తుంది. అలా చూసిన తనేమో చాలా కోపంగా తనకేమో అంత మంచివి ఇచ్చి నాకేమో ఇలాంటివి ఇచ్చావు, దీని అంతటి కారణం నువ్వే, నా ఖర్చు తీసుకొని హీరోయిన్ అనుకుని తనని తిడుతూ ఉంటుంది. తర్వాత హీరో ఏమో తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి కావాలని ఆ ఖర్చు తీసుకొని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళి తను సెడ్యూల్ చేద్దామని చూస్తూ ఉంటే కానీ తన హీరో అనేది పట్టించుకోపోవడంతో
తను కావాలని ఆ ఖర్చీఫ్‌ని హీరో దగ్గరికి వేసి తనతోటనేది చాలా నార్మల్‌గా నేను కూడా ఆఫీస్‌కి వస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఉండి తన దగ్గరికి వెళ్లి తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ సార్‌కి ఇచ్చేసేయ్ ఈరోజు అలాగే చాలా ఖచ్చితంగా కంప్లీట్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తర్వాత ఇవన్నీ కూడా ఏంటివి నాకు ఇలా అతికిచ్చారని చెప్తే అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. అలా తను అంటుంది నేను ఈ ఆర్ట్ కంపెనీ దానికి డైరెక్టర్‌ని అని చెప్తే హీరోయిన్ ఏమో ఏవైనా కొంచెం నిజాలు చెప్పంటే నీకెంత ధైర్యం ఉంటే నా పైన చేయి వేస్తావా? అలాగే నువ్వెవరు నేనెవరో కొంచెం చూసి మాట్లాడు. నీ పొజిషన్ నా పొజిషన్ ఇప్పుడు వేరని చెప్పేసరికి హీరోయిన్‌కనేది కోపమొస్తుంది. కానీ తన బెస్ట్ ఫ్రెండే కదని కావాలని నార్మల్‌గా ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో టీ తీసుకురమ్మని చెప్పడంతోటి తననేది టీ తీసుకొస్తుంది. కానీ తను టేస్ట్ చేసి ఇది అసలు ఏం బాలేదని చెప్పి, అలాగే ఇదిగో నీ దగ్గరున్న కర్చీఫ్ తోటి క్లీన్ చేయమని హీరోయిన్ అంతకుముందు తనకిచ్చిన కర్చీఫ్‌ననేది కింద పడేస్తుంది. అది చూసిన మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్ని రోజులు హీరోయిన్ మీద కోపంతోటి వాళ్ళిప్పుడనేది నవ్వుతూ ఉంటారు. అలా హీరోయిన్ ఏమో తన కర్చీఫ్ ఎంతో తనకి ఇంపార్టెంట్ కావడంతోటి ఆ కర్చీఫ్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లి మాఫ్ కార్‌తోటనేది క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో రావడం చూసి అదంతా కూడా చూస్తున్నా కానీ అది తనేం పట్టించుకోదు. అలా పట్టించుకోకుండా మాఫ్ కార్ తోటి మొత్తం కూడా క్లీన్ చేసి తన కర్చీఫ్‌ననేది డెస్క్‌లో పెట్టేసుకుంటుంది. అలా అంతా కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ తనకనేది ఫోనొస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్లోర్ క్లీన్‌గా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలాగే హీరో తనకిచ్చిన గిఫ్ట్‌ని కూడా కింద అనేది పడేస్తుంది. అది చేయడంతోటి హీరోయిన్ కోపమొస్తున్నా కానీ తన బెస్ట్ ఫ్రెండే కదా ఎందుకు ఇలా కోపంతోటి బిహేవ్ చేస్తుందని తననేది వదిలిపెట్టేస్తుంది. తర్వాత హీరోకి ఫోన్ రావడంతోటి చాలా స్పీడ్‌గా తననేది వెళ్తుంది. తన పేరొచ్చేసి లిండా ఉంటుంది. అలా వాళ్ళు చిన్నప్పుడు కలిసి పెరగడంతోటి తన దగ్గరికి వెళ్లి చాలా టైట్‌గా హగ్ చేసుకొని, ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా నాకు తెలుసు అందుకే నీకిష్టమైన ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చాను చూడని హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫుడ్‌ని చూస్తూ ఉంటుంది. అలా తనుండి నీ బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా యాడ్‌ని పిలుద్దామని చెప్తే తనిప్పుడు చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. తనతో నాకు అవసరం లేదు కానీ నా ఫేవరెట్ ఫుడ్‌ని చూసి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తే లిన్నేమో సరే అయితే మనం ఈరోజు నైట్ మీట్ అవుదాము అని చెప్పేసరికి సరే అని అంటుంది. మరోవైపు మీ హీరో కూడా అవన్నీ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అలా తను అనుకుంటాడు వాళ్ళిద్దరు కూడా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమో అని. కానీ లిన్ కూడా హీరోని చూసి తనెందుకు ఇక్కడ ఉన్నాడు ఏదో రాంగ్‌గా జరుగుతుందని అనుకుంటాడు. తర్వాత లిన్ రావడంతోటి తనుండి కార్‌లో అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరో కూడా ఆ కార్‌ని ఫాలో అవ్వని తన అసిస్టెంట్‌కనే చెప్తాడు. తర్వాత హీరోయిన్ లిన్ దగ్గరికెళ్ళి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఇంకా ఎందుకు రాలేదు యాన్ అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ గురించి అడిగేసరికి హీరోయిన్ నుండి నాకు తెలీదు కానీ తను ఇప్పుడు చాలా వేరే విధంగా బిహేవ్ చేస్తుందని చెప్పి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటే హీరో ఉండి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. తనకి చాలా కోపం వస్తున్నా కానీ తనుండి ఏం చేయలేకపోతూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఉండి చెప్తాడు బాస్ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌ని చూసి మీ మదర్ అంతగా సాటిస్ఫైడ్ అవ్వట్లేదు అలాగే తనేదో తప్పు చేస్తుందని అంటున్నారని చెప్పేసరికి హీరో ఉండి అప్పుడే అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ రావడంతోటి అంతగా పట్టించుకోడు. అలా హీరోయిన్ కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ రావడంతోటి తనుండి చాలా డల్‌గా అయిపోయేసరికి లిన్ ఏమో ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అలాగే చాలా బాగున్నావని చెప్పేసరికి హీరో నుండి నీకసలు ఏం జరిగింది అలాగే ఎందుకలా కంపెనీలో మాట్లాడావని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అవేం పట్టించుకోకుండా అవేం లేదు నార్మల్‌గానే అని చెప్తుంది. అలాగే ఇప్పుడు మనిద్దరం కూడా ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కదా నువ్వెందుకలా బిహేవ్ చేసావని చెప్తే తనేమో మనం ఎప్పటికి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాదని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఫోన్ చేయడంతోటి హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగిందనంటే వెంటనే నువ్వు మా ఇంటికి రావాలి అలాగే కంపెనీ వర్క్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది హీరోని. ఎప్పుడు నా పైన ఇలా అరుస్తూ ఉంటాడు అలాగే ఎప్పుడు వర్క్ చేయాలని అంటూ ఉంటాడని చెప్పేసరికి లిన్ నుండి ఏం జరిగిందనంటే మా బాస్ ఆల్రెడీ నన్ను పిలిచాడు నేను వెళ్తున్నాను మీరు చాలా ఎంజాయ్ చేయండి మీల్ అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. అలా లిన్ ఎంత పిలుస్తున్నా కానీ తను అనేది వినదు. అలా హీరో కార్‌లో ఎక్కిపోవడం హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది చూస్తుంది. తనకి చాలా కోపం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా హీరోయిన్ గురించి అలాగే హీరో గురించి రాంగ్‌గా అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి నువ్వు ఇందులో చాలా హార్డ్ వర్క్ చేసావని తెలుసు కానీ మీ మదర్ హెల్త్ బాలేదు నేను చెప్పినట్టు విన్నావనుకో ఈ మనీ నీకే అని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా సరే అని అంటుంది. అలా ఇప్పుడు నువ్వు ఎలాగో స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి అది జరగనీయకుండా చేస్తే నీకే ఖచ్చితంగా ఈ మనీ ఇచ్చేస్తానని చెప్తుంది. అలా తను కూడా ఒప్పుకోవడంతోటి హీరోయిన్ ఆ షూస్ తీసుకొనొస్తే తనకనేది డ్యామేజ్ జరిగిందని చాలా గట్టిగా అరుస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా వచ్చేసరికి హీరో ఉండి ఏం జరిగిందని అంటే ఆ షూస్‌లో ఏదో కావాలని ఇలా చేశారు అందుకే తన కాలుకి బ్రేక్ వచ్చిందని చెప్పి తన కాలు మొత్తం కూడా రెడ్ అవ్వడం చూసిన అందరూ కూడా హీరోయిన్‌ది తప్పని తననేది
తిడుతూ ఉంటారు. అప్పుడు హీరో కూడా మొత్తం కూడా ఇక్కడ ఎలా జరిగిందో అసలు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. సరే అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేనే అంటున్నారు కాబట్టి ఇది నేనే సాల్వ్ చేస్తానని చెప్పేసరికి అందరూ కూడా చాలా కోపంగా హీరోయిన్ తిడుతూ ఉంటే హీరో అనేది అసలు ఏం పట్టించుకోడు. అలా పట్టించుకోకపోయేసరికి మిగతా వాళ్ళు కూడా హీరోనే తన్ని బుల్లి చేస్తాడేమో అనుకోని అందరూ కూడా వాళ్ళ ప్లేసెస్‌కి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే అక్కడికి ప్రెస్ మీట్ అలాగే మిగతా షేర్ హోల్డర్స్ అందరూ కూడా రావడంతోటి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తానని చెప్పి తనని చాలా బాగా రెడీ అయ్యి అలాగే షూస్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలని చూస్తూ ఉంటుంది. కానీ తన ఫైల్ మొత్తం చూస్తే తనకు సంబంధించినవి అక్కడ దొరకకపోవడంతో ఎవరు ఇది కావాలని చేస్తారని చెప్పి అంతకుముందు ఈ హీరో కూడా చెప్పినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అక్కడ ఫైల్స్ రాకపోవడంతో మేనేజర్ అలాగే హీరో కూడా ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటే హీరో ఉండి హీరోయిన్కి ధైర్యం ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా అంతకుముందు హీరో ప్రతి షూస్ కూడా తనకి ఏపించడంతో అంత గుర్తుండడంతో మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. అదంతా విన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇలా హ్యాపీ ఫీల్ అయ్యేదంతా కూడా చాలా బాగున్నాయి షూస్ అలాగే మంచి లేడీస్కి అయితే చాలా బాగుంటాయి అని చెప్పేసరికి అందరూ కూడా తను అనేది చాలా గ్రేట్గా అప్రోచ్ చేసేస్తారు. తర్వాత హీరో ఉండి తన దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చావని చెప్పేసరికి హీరో నుండి ఇది నా జాబ్ బాస్, నా జాబ్ ప్రకారం నేను చేసుకోవాలి కదని చెప్పి అప్పుడే హీరోకి ఫోన్ రావడంతో ఫోన్ అనేది మాట్లాడుతూ ఉంటాడు. అలా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది బాస్ అని చెప్తూ ఉంటే అప్పుడే కొంతమంది ఉండి అక్కడున్నవన్నీ కూడా లీక్ చేస్తారు. ఇవన్నీ కూడా నీ ల్యాప్టాప్ నుంచి లీక్ అయ్యాయి లిన్ కంపెనీకి, అంటే నువ్వే కదా లీక్ చేసావని అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ హీరోయిన్ అని తిడుతూ ఉంటారు. హీరోయిన్ నుండి నేను అసలు లీక్ చేయలేదని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అయితే ఇది నీ కంప్యూటర్ నుంచే కదా వచ్చింది, నువ్వు లీక్ చేయకపోతే ఎవరు లీక్ చేస్తారని చెప్తే అక్కడికి మేనేజర్ కూడా వస్తుంది. అలా మేనేజర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఉండని చూసి హీరోయిన్ ల్యాప్టాప్ తీసుకుంటే తన ద్వారానే పోయినాయని మేనేజర్ కూడా తెలుసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ప్రూఫ్స్ ఏమున్నాయని అడిగేసరికి సరే అయితే ఇవి చాలా ప్రూఫ్స్ అని ఆ రోజు బయట లిన్ని హక్ చేసుకోవడం ఫొటోస్ అన్ని కూడా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది బయట పెట్టేస్తుంది. అవన్నీ చూసిన ఎంప్లాయీస్ ఏమో నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు, హీరో వెంట తిరుగుతూ ఉంటే ఇలాంటి మోటివ్సే ఉన్నాయి నీ దగ్గర అని అంటూ ఉంటే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి లింక్ అనేది కొన్ని ఫైల్స్ అనేది సెండ్ చేస్తుంది. అలా తన ల్యాప్టాప్ ద్వారా పంపించే విధంగా తనని చేస్తుంది. అదంతా గుర్తు తెచ్చుకొని తననేది నవ్వుతూ ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను తన మనసులో అనేది అనుకుంటూ ఉంటుంది. మిగతా ఎంప్లాయీస్ అందరికి కూడా నీకు ఇలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయని తను తిడుతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో తను అనేది కింద పడేస్తుంది. హీరోయిన్ ఏమో ఏడ్చుకుంటూ నేను అసలు ఈ పని చేయలేదని చెప్తున్నా కానీ వాళ్ళు అనేది వినరు. అలా హీరో ఏమో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందని ఒకసారి కనుక్కుందామని తన దగ్గర తన అసిస్టెంట్ పిలిచిన కాటుకు అనేది వెళ్ళిపోతాడు. అలా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే అక్కడ హీరోయిన్ అనేది చాలా మసగ్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ అంత క్లియర్ గా కనిపించకపోవడంతో హీరో ఉండి అక్కడ వెన్యూ దగ్గరకు అనేది వస్తాడు. అలా హీరోయిన్ అందరూ బుల్లి చేయడం చూసి ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసరికి మేనేజర్ అనేది మొత్తం చెప్పింది. కానీ హీరో ఉండి తను అసలు ఇలాంటి పని చేయదు, నేను తను నమ్ముతున్నాను, అలాగే ఇంకొకసారి చెక్ చేయమని మేనేజర్కి చెప్పేసరికి మేనేజర్ కూడా సరేనా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి ఏమో ముందు కాలు బాలేదని చెప్పిన అమ్మాయి చాలా రహస్యంగా అక్కడ ఒక రెడ్ కవర్ పెట్టడం అవన్నీ కూడా చూసేసరికి ఆ అమ్మాయి అనేది భయపడిపోతూ ఉంటుంది. అలా తనుండి అయితే నువ్వేనా అసలైన దొంగవని హీరో ఉండి అమ్మాయి దగ్గరకు వెళ్తూ ఉంటే అమ్మాయి ఏమో భయపడిపోతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా భయపడిపోతూ ఉంటే హీరో ఏమో ఆ అమ్మాయిని పట్టుకుంటాడు అనుకుంటే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది పట్టుకుంటాడు. అలా పట్టుకొని నువ్వెందుకు ఇలా చేసావని చెప్తే బెస్ట్ ఫ్రెండ్ ఏమో నేను కాదని చెప్తుంది. అయితే అంతకుముందు రికార్డింగ్ మొత్తాన్ని కూడా వినిపించేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇదంతా కూడా కేవలం మా అమ్మ కోసం చేశాను, అలాగే తను నాకు మనీ ఇచ్చింది మా అమ్మని సేవ్ చేసుకుందామని ఇలా చేశాను తప్ప ఇంకేం లేదని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నేను చేయలేదని చెప్తున్నా కానీ హీరో ఉండి అక్కడ గార్డ్స్ పిలిపించి తను అనేది అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన దగ్గరికి వెళ్ళి ఇదంతా నువ్వేం కావాలని చేయలేదు, తను నీతో ఫోర్స్ గా చేపించింది కాబట్టి అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు ఏడవద్దని చెప్పి తన ఖర్చు తోటి క్లీన్ చేస్తూ ఉంటే హీరో ఉండి ఈ ఖర్చు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఉండి ఇది నాదే, అలాగే రోజు స్మాల్ మాల్లో కొనుక్కున్నామని చెప్పి తనుండి అబద్ధం చెప్తూ ఉండేసరికి హీరో కోపం వస్తుంది. అలాగే తన స్మెల్ చూసి చాలా కోపంగా అలా అక్కడ నుంచి విసిరేస్తుంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఇంకా మొత్తం క్లియర్ గా కనుక్కోమని తన అసిస్టెంట్ కి చెప్పినట్టు కూడా తను అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అలా గుర్తు తెచ్చుకునేసరికి హీరోకి ఇంకా మొత్తంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్ళి చెకప్ చేసుకునేసరికి అక్కడికి నర్స్ వచ్చేసి మీరు ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా తీసుకురమ్మని చెప్పేసరికి హీరోయిన్ ఆ రిపోర్ట్స్ అనేది తీసుకుంటుంది. అలా తను కొంచెం బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడ
అక్కడికి లిన్ అనేది వస్తాడు. అలా లిన్ వచ్చేసి ఇక్కడ నువ్వు ఎందుకున్నావని చెప్పేసరికి ఏమీ లేదు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే, అయితే నువ్వు సొంతంగా బాబుని కనగలవంటే అవును అని చెప్తుంది. అయితే ఎవరో తనకు ఫాదర్ నాకు చెప్పు నేను ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పినా కానీ హీరో అవసరం లేదు నేను నా బాబుని నేను చూసుకుంటాను మీరు ఎంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పి హీరోయిన్ నుండి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా మరోవైపు ఏమో హీరోయిన్ పిలిచమని మేనేజర్కి చెప్తే మేనేజర్ ఏమో తనకి ఇప్పుడు ఏదో హెల్త్ బాగాలేనట్టుంది అందుకే తను రాలేదని చెప్తుంది. అలా తనకి ఏమైందని అడిగితే ఏమో తెలియదు బాస్ కానీ తనకు బాగాలేదు, అలాగే తనకు సంబంధించిన ఫైల్స్ ఇదిగోండి అని చెప్తే ఆ ఫైల్స్లో అనేది ఒక ఫ్లవర్ వాజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా సేమ్ అంతకుముందు హీరోయిన్ ఖర్చులో ఉండడంతో అలాగే స్మెల్ కూడా ఒకటే రావడంతో హీరో ఉండి తనకు కనుక్కోవాలని బయటకు వస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కి లిన్ ఫోన్ చేసి హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి తనకు చాలా కోపం వచ్చి తన వస్తువులన్నీ కూడా తీసుకొని బయటకు అనేది పారిపోతుంది. అలా హీరో రావడంతో తను అనేది బయటకు వెళ్ళి సైడ్ కి దాక్కుంటుంది. అలా హీరో ఏమో హీరోయిన్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కర్చీఫ్ ని స్మెల్ అనేది చూస్తాడు. అలా స్మెల్ చూసిన వెంటనే సేమ్ తన నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి దగ్గర వచ్చిన స్మెల్ రావడంతో అంటే ఇక్కడ ఏదో జరిగింది ఖచ్చితంగా నేను కనుక్కోవాలని చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ అలాగే లిన్ కూడా బయటకు వచ్చేసి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి, అలాగే నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా అప్పుడే హీరో కూడా బయటకు రావడంతో వాళ్ళు అంత దగ్గరగా ఉండేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. అలా చాలా కోపంగా హీరో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా అంత దగ్గరగా ఉండాల్సిన పని లేదని చెప్తే లిన్ ఏమో చాలా కోపంగా ఇది నీకు సంబంధించిన విషయం లేదు కానీ ఆల్రెడీ తను ఇక్కడ కూడా లేదు కాబట్టి తను రిజైన్ చేయాలనుకుంటుందని చెప్పేసరికి హీరోని నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశాను, అలాగే తనే నేను నైట్ని స్పెండ్ చేసిన అమ్మాయి అని చెప్తున్నా కానీ లిన్కి అనేది కోపం వచ్చి వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యనికి వెళ్ళి ఆపేయండి అని చెప్పి తనుండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఎవరో అనుకోకుండా ఒక అబ్బాయి వచ్చి హీరోయిన్ పైన అనేది అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక రౌడీకి మనీ ఇచ్చి హీరోయిన్ తోటి కత్తితో పొడుచుమని ప్లాన్ చేస్తుంటుంది. అలా అదే ఆ పర్సనే అక్కడ నుంచి వచ్చి హీరోకి అనేది కత్తితో పొడవాలని చూస్తాడు. కానీ అది చూసి దూరం నుంచి హీరో చూడడంతో వెంటనే తన్ని ప్రొటెక్ట్ చేసి ఆ దెబ్బ హీరోకి తగిలే విధంగా చేస్తాడు. అలా హీరోకి తగిలిన వెంటనే లిన్ ఏమో హీరోయిన్కి ఏమైనా అయిందేమో మొత్తం చెక్ చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి నాకు అసలు ఏం కాలేదు నువ్వు ఫస్ట్నే అంబులెన్స్ కాల్ చేయమని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అదంతా చూసి అక్కడ నుంచి అనేది పరిగెడుతుంది. అలా హీరో అసిస్టెంట్ కూడా వాళ్ళ మదర్కి చెప్పి హీరోకి ఇప్పుడు బాగాలేదు వెంటనే రమ్మని అని చెప్పేసరికి తన మదర్ కూడా అక్కడికి అనేది వస్తూ ఉంటుంది. అలా హీరో ఇంకా కూడా స్పృహ లేకపోవడంతో హీరోయిన్ చాలా ఏడ్చుకుంటూ బయటకు అనేది వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. అలా తను చాలా కోపంగా నీ వల్లే దీని అంతటికి కారణం నువ్వే, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, అలాగే హీరో కొడుకు నా కడుపులో ఉన్నాడు, తను ఇలా ఉంటే తన కొడుకుని ఎలా చూసుకుంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి హీరో నుండి షాక్ అవుతుంది. అలా కావాల్సింటే నువ్వు నమ్మవని నాకు తెలుసు, ఇదిగో రిపోర్ట్స్ అని తను ప్రెగ్నెంట్ అయిన ఫైల్ అనేది చూపిస్తుంది. అలాగే కావాలనే చాలా స్మూత్ గా మాట్లాడేసరికి హీరోయిన్ కూడా నమ్ముతూ ఉంటుంది. అప్పుడు హీరోకి మెలకువ వచ్చి తను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానని కూడా పట్టించుకోకుండా తన దగ్గరకు వచ్చి అంతకుముందు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఫేక్, అసలు నిజమే కాదని చెప్తున్నా కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేది వినదు. అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి కూడా అవును ఇవన్నీ కూడా నిజాలే, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోసం నేను వదులుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను అని చెప్పేసరికి హీరో ఉండి వద్దంటున్నా కానీ వినదు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది చాలా కోపంగా తిడతాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు, అలాగే దీని అంతటికి కారణం నువ్వే అని తెలిసినా కూడా డాక్టర్స్ తోటి ఇలా ప్లాన్ చేస్తావని అసలు అనుకోలేదని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది భయపడిపోతుంది. అలా నా గుట్టు రట్టు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇదంతా తెలిస్తే నన్ను పోలీస్ స్టేషన్లకు పట్టిస్తారని ఎక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ అనేది వేస్తుంది. అలా వెంటనే అక్కడ ఉన్న నైఫ్ ని తీసుకొని హీరోయిన్ దగ్గర అనేది పెడుతుంది. నన్ను ఇక్కడ నుంచి పంపించకపోతే ఖచ్చితంగా హీరోయిన్ ని చంపేస్తానని బెదిరించేసరికి హీరో ఉండి నువ్వు ఇలాంటి చెయ్యి ఖచ్చితంగా నువ్వు బతకలేవని ఫ్రెండ్ అనేది భయపడిపోతుంది. అలా హీరోయిన్ కూడా నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, నన్ను వదిలిపెట్టి, అలాగే నువ్వు ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్ గా బతకొచ్చు అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించేసరికి నేను చెప్పేది విను అని అంటున్నా కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వినదు. అలా వినకపోయేసరికి నువ్వు నన్ను చంపినా కానీ నువ్వు బతకలేవని చెప్పి అంటూ ఉండేసరికి తను అనేది పట్టు నుంచి విడిపించుకుంటుంది. అలా వెంటనే లిన్ వచ్చి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది చాలా టైట్ గా పట్టుకొని హీరో నుండి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, అలాగే నేను మిస్టేక్ గా హీరోతో కలిసాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి తను అనేది హీరో అసిస్టెంట్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోయిన తర్వాత కొద్దిసేపుకి మెలుకొని వచ్చేసరికి అక్కడ హీరో వాళ్ళ మదర్ ఉండి నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా,
నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా తను అనేది హక్ చేసుకుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ ఉండి స్లిప్ అయి పడిపోతూ ఉంటే హీరో ఉండి తను అనేది పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది తను ప్రపోజ్ చేసి కిస్ అనేది చేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే హీరోయిన్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండేసరికి హీరో ఉండి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. అలా హీరోయిన్ కూడా నేను నిన్ను నమ్ముతున్నా అని కిస్ చేస్తుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.